నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడేది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటమ్మా? వరలక్ష్మి వ్రతం యొక్క ఆంతర్యము అంటే మనకి శ్రావణ మాసం వచ్చింది అనేటప్పటికీ మనకి కథలోనే ఉంటుంది. వరలక్ష్మి వ్రత కథలోనే ఉంటుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం మనం చేసుకోవాలి అని చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, మరి ఈ వరలక్ష్మి వ్రతము ఈసారి 3వ వారం వచ్చింది, ప్రతిసారి మనకి 2వ వారమే వస్తుంది కదా. మనకి లెక్క ఏమిటంటే ఎన్నో వారం వచ్చింది అనేది కాకుండా మనకి కథలో ఏం చెప్పారు, మనం పూర్వం నుండి మనం ఏ పద్ధతిని పాటిస్తున్నాం. పౌర్ణమి రోజు ముందు వచ్చే శుక్రవారము మనం వరలక్ష్మి, కాబట్టి అది 3వ వారం వచ్చినా 2వ వారం వచ్చినా కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే మనకి శ్రావణ శుక్రవారం చెప్తాం. ఇందులో ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకుంటే, మహాలక్ష్మి మనకి అందరికీ తెలిసిందే, పాలసముద్రంలోంచి అమ్మవారు మనకి ఉద్భవించింది. అయితే ఇవి మరి చంద్రుడికి ముందు వచ్చే శుక్రవారం అనే ఎందుకు చెప్పాం? మొదటి వారం చేసుకోకూడదా, 2వ వారం చేసుకోకూడదా, లేకపోతే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చేసుకోకూడదా అంటే, ఇక్కడ చంద్రుడు అమ్మవారికి సోదరుడు. చంద్రుడికి అమ్మవారికి ఉన్న వాడిద్దరి మధ్య ఉన్న సోదరకి అలాగే ఒక అక్క ఉన్న ఒక సంబంధం అన్నమాట. సోదరులకు ఉన్న సంబంధం. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా సరే సహజంగా మన ఇంటికి మన అన్నయ్యో మన తమ్ముడో వస్తున్నాడంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మా అన్నయ్య వస్తున్నాడు, మా తమ్ముడు. సో అలాగే ఈ పౌర్ణమికి ముందు ఉండే శుక్రవారం నాడు ఈ యొక్క వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసుకోమని చెప్తున్నారు ఇందులో. అంటే చంద్రుడికి దగ్గరగా ఉంది. అంటే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం మళ్ళీ ఎవరిది? వెంకటేశ్వర స్వామి నక్షత్రం. లక్ష్మీదేవి యొక్క శ్రీవారి నక్షత్రం కదా, అది కూడా ఆనందమే కదా అమ్మవారికి. సో కాబట్టి అందు గురించి మనకి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనకి శ్రావణ పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు చేసుకోమని చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ మనం మామూలుగా పౌర్ణప్పుడు కూడా చూడండి, చంద్రుడు నిండుగా ఉంటాడు. అందునే నిండుగా ఉన్న చంద్రుడిని చూస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే అని చెప్పడం కూడా మనకి జరుగుతుంది. ఈ యొక్క లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల ఎవరికైతే ఏవైతే కోరికలు ఉన్నాయో, మనకి కథలో కూడా చారుమతీదేవికి ప్రదక్షిణం చేయగానే కాళ్ళకి గజ్జులు వచ్చాయి, వాళ్ళని తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద రథాలు వచ్చాయి అని చెప్పి మనం కథలో చదువుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ప్రతి వ్రతానికి కానీ నువ్వు కానీ ఆంతర్యం తెలుసుకోవాలి. ఆర్భాటం కాదు, భగవంతుడి దగ్గర కావాల్సింది ఆర్భాటం కాదు, ఆ పూజ దగ్గర లోపల ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నదే మనకు కావాలి. అక్కడ వాళ్ళకి ఏమొచ్చే, చారుమతీదేవి వాళ్ళకి ఏమీ లేకుండా ఉండి ఉన్న వాళ్ళకి ఈ పూజ చేయడం వల్ల అన్నీ వచ్చాయి. అంతేగాని ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం రోజు నువ్వు నగ కొనుక్కోమని చెప్పలేదు, కంపల్సరీగా కొనుక్కోకపోతే ఇదేదో అయిపోతుంది వరలక్ష్మీదేవి వ్రతం రోజు మనకి అని ఏమీ లేదు. అక్కడ మన కథలో నువ్వు కొనుక్కో అని చెప్పలేదు. కథలో మనకి కథలో శ్రద్ధాభక్తులతో పూజ చేయమని ఉంది. ఆ పూజ వల్ల అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎవరిని అనుగ్రహిస్తుంది అమ్మవారు అంటే, ఈ చారుమతీదేవి ఎలా ఉంది అని కానీ చూసుకున్నప్పుడు ధర్మంగా ఉంది, అత్తమామల్ని సేవించుకుంది, భర్తని సేవించుకుంది. అంటే పతివ్రత నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చారుమతీదేవి పాటించడం, పెద్దవాళ్ళ యందు భయభక్తులతో ఉండడము, భర్త యందు గౌరవం ఉండడంతో ఈ తన ఏదైతే ఉందో తన భార్యగా తనకు ఉండవలసిన ఏవైతే ధర్మపత్నిగా ఉండవలసిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అమ్మాయి పాటించడం వల్ల ఆ అమ్మాయికి లక్ష్మీదేవి ఆమె యొక్క ఉన్న ధర్మానికి కట్టుబడి ఆమెకి కళలో కనిపించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఒక అనుగ్రహం కలగాలి అంటే మనం చేసే పని, మనం మాట్లాడే మాట తీరు నడవడిక కూడా అన్నీ ధర్మబద్ధంగాను అలాగే సమాజ హితంగాను
ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు భగవంతుడు కూడా మనని హర్షించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే మనము మన పనిని మనం ఎంత ధర్మంగా ఉన్నాము అన్నది ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి అప్పుడు అమ్మవారు ఈ యొక్క చారుమతీదేవి కల్లో కనబడి చెప్పడం ఇవంతా కూడా మన కథ ద్వారా అందరికీ తెలిసిందే. ఈ యొక్క మనకి వరలక్ష్మీదేవి యొక్క ఆంతర్యం ఇది, అంతేగాని ఆర్భాటాలు కాదు. ఓ పెద్ద పెద్ద మండపాలు వేసేసుకొని ఇవి కాదు, చేసేది భక్తి శ్రద్ధలతో శుచిగా చేయమని చెప్పింది శాస్త్రం, ఏ నోమైనా ఏ వ్రతాన్నైనా కూడా. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది అమ్మవారికి నైవేద్యాలండి, అవును, రకరకాల నైవేద్యాలు పెట్టేస్తున్నారు, ఇవి అంటున్నారు, ఓ తెగ చెప్పేస్తున్నారు. అసలు అమ్మవారి నైవేద్యాలు ఇష్టం వచ్చినట్టు లేవు చెప్పినవి, మనం ఎక్కడైనా చూసుకోవచ్చు. రెండు, చాలామంది బయట కొన్న స్వీట్లు తీసుకొచ్చి నైవేద్యం పెట్టేయడం, మన స్వీట్ షాపుల్లో పైపు చేయడం, మేము పెద్ద పెద్ద షాపుల్లో తెచ్చుకున్నాం, నీట్గా చేస్తారు. అది కాదు కదా లెక్క మనకి. మనం అమ్మవారికి అసలు ఏమి నైవేద్యం ఇష్టం, మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్పడం అదే జరిగింది. మనకి శ్లోకాల్లో కూడా అమ్మవారికి ఏమి ఇష్టం అంటే దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం, క్షీరంతో చేశారంటే మనకి పాలతో చేసిన పరమాన్నం, అలాగే కట్టె పొంగలి, ఇలా తీపి పదార్థాలు అంటే మనకి పొంగలి, దాని తర్వాత పులగం, ఉత్తి నెయ్యితో చేసిన అన్నం. అంటే అమ్మవారికి ఆ బియ్యంతో అన్నంతో చేసిన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరం అని చెప్పి మనకి లలితా సహస్రనామంలోనే మనకు కనబడుతోంది. మనం బయట నుంచి ఎక్కడి నుంచి వెతుక్కోగల, రోజు ఇప్పుడున్న ఆడవాళ్ళందరూ కూడా రోజు లలిత చదువుతున్నారు కదా, కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుస్తోంది కదా మరి. కాబట్టి కొత్త కొత్తవి ట్రై చేయొద్దు. మనకి శాస్త్రం ఏది చెప్పిందో అమ్మవారికి ఇవే ప్రీతికరమైనవి, ఇవి చేస్తే ఇంకా ప్రీతి చెందుతుంది అమ్మవారు. అంటే వరలక్ష్మి వ్రతం అనగానే చాలామంది నైవేద్యాల విషయానికి వచ్చేసరికి 9 రకాలు పెట్టాలి, 18 రకాలు పెట్టాలి, 108 రకాలు పెట్టాలి అనేసి పెడుతూ ఉంటారు. అదే, కానీ అదేం లేదమ్మా, మనకి చెప్పింది 9 రకాలే. 9 రకాలు కూడా ఏం చెప్తున్నారు, మనకి అన్నంతో చేసేవి, బియ్యంతో చేసేవి దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నము, కట్టె పొంగలి, దాని తర్వాత పులగము, ఇలా ఉంటాయి కదా. ఇవి 5 రకాలు. ఇవి కాకుండా మనం తినే పదార్థాలు కూడా లెక్కలోకి వస్తాయి. మనం కొంతమంది బూరెలు, చాలామంది బూరెలు కూడా చేస్తారు వరలక్ష్మి వ్రతానికి. ఎందుకంటే బూరెలు బ్రాహ్మణి పిలిచి ఇస్తారు, వేసిన తర్వాత వాయనం కింద ఇస్తారు కొంతమంది. ఇలా బూరెలు, గారెలు, ఆవళ్ళు, ఇలా మనకి ఇంట్లో చేసుకునే పదార్థాలే. కానీ బయట నుంచి ఎక్కడో షాపుల్లో కొని తీసుకొచ్చి 108 రకాలు ఇప్పుడు అట్లాగా, అవన్నీ అయితే పై చెప్పు వేషాలు. అవో తీసుకొచ్చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అవి పెట్టడం కాదు. నువ్వు చెయ్యి, నీ చేత్తో నువ్వు చెయ్యి. సంతృప్తి ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది. అమ్మవారికి మనం చేసుకున్నామన్న సంతృప్తి మనకే ఉంటుంది. కాబట్టి అమ్మవారికి 9 రకాలు చేస్తాం. బూరెలు విశేషం, పూర్ణం అనేటప్పటికి ఎప్పుడు కూడా సంపూర్ణం, అంటే లోపల పూర్ణం ఉంటుంది, పైన తోపు ఉండదు. చూస్తే బ్రహ్మాండం. మనకి ఎలా ఉంటుంది, గోళాకారంలో మనం గుండ్రంగానే ఉంటుందిగా మనకు భూమి కూడా. అంటే కాబట్టి బ్రహ్మాండం ఎలా ఉంటుందో అలాగే పూర్ణం బూరి కూడా ఉంటుంది. అలాగే స్త్రీ మాతృత్వానికి, గర్భానికి ప్రతీకగా చెప్తాం. సారీ, రిపీట్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి పెద్దలు ఎప్పటి నుంచో మనకి చెప్తూ వచ్చినవి. అలాగే ఈ తినే ఆహార పదార్థాల్లో కూడా మనం ప్రస్తుతం ఉన్న వాతావరణానికి తగినట్టుగా చెప్పిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా. పెద్ద శాస్త్రం ఏది చెప్పినా కూడా ఈ కాలంలో ఈ పండగ వచ్చింది, ఇది చేసుకోవాలి అంటే ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఆ ఆహార నియమాలు అనేవి ఉండేవి. కాబట్టి దానికి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారికి ఏవైతే చెప్పారో మనం బియ్యంతో చేసుకునేవి, ఇవన్నీ కూడా అమ్మవారికి మనం నివేదనగా చేసుకుంటే ఆవిడ యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం. అలాగే అమ్మ, ఈ వరలక్ష్మి వ్రతం చేసిన రోజు వాయినం ఇస్తూ ఉంటారు. అసలు ఈ వాయినంలో ఏమేమి ఇవ్వాలంటారు? కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ అని ఇప్పుడు కొత్తగా పెట్టి ఇస్తున్నారు. అసలు ఏమేమి ఇవ్వచ్చు అంటారు? అసలు వాయినము అంటే ఏమిటి, ముత్తైదు అంటే ఏమిటి? మనకి అమ్మవారితో సమానం అంటారు ముత్తైదు. వెళ్ళాడు ముత్తైదు.
నేను ఫౌండేషన్ అయితే ఏమడిగి మర్చి ఓకే వాయనం కింద రిపీట్. అలాగే అమ్మ ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు వాయినం ఇవ్వాలి అనేసి చెప్తూ ఉంటారు, వాయినం ఇస్తూ ఉంటారు. కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ అనేసి ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. అసలు వాయినంలో ఏం పెట్టి ఇవ్వాలి అంటారు? వాయనము అంటే ముత్తైదు, మనం ముత్తైదుకి రమ్మని చెప్తాం. ఇప్పుడు మనం బొట్టు పెట్టి పిలుస్తాం, ఏమని పిలుస్తాం? పసుపు బొట్టు పేరెంట్ని తీసుకుందుకు రండి అని చెప్తాం. అంతేగాని నేను స్టీల్ బాక్స్ కొన్నాను, ప్లాస్టిక్ బాక్స్ కొన్నాను, తీసుకోవడానికి రండి అని చెప్తామా? చెప్పం కదా. ముత్తైదుకు కావాల్సినవి ఏంటి? పసుపు, కుంకుమ, తాంబూలము, శనగలు ఇచ్చేవి. స్తోమత మామూలుగా ఒక పండు పెడతాం, ఒక 4 గాజులు, స్తోమత ఉంటే జాకెట్ కూడా పెడతాం, అయిపోతుంది. అంటే వాయనము అంటే మనం కేవలం ఈ తాంబూలంలో పెట్టే శనగ తామలపాకులు, వక్కలు, పండు, నెక్స్ట్ వచ్చి పసుపు కుంకుమ ప్యాకెట్లు, గాజులు, జాకెట్ గుడ్డ, అన్నీ శనగలు. శనగలు ఎందుకు పెడుతున్నాం అంటే ఈ కాలంలో మనకి ఏవైతే స్త్రీలకి ఎవరికైనా సరే గురుబలం అనేది చాలా అవసరం. కాబట్టి గురువుకు సంబంధించిన ధాన్యము శనగలు. కాబట్టి మనకి ఏవైనా ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా ఆ లోపాలు పోవడానికి, గ్రహశాంతి కలగడానికి ఈ శనగలు పంచిపెట్టడం అనేది జరుగుతుంది. మరి అందుకనే కదా మంగళవారం నోములు చేస్తారా ఆడవాళ్ళు. ఎందుకు? కుజుడి యొక్క సంబంధించిన దోషాలు పోవడానికి నోములు చేస్తుండే. ఇవన్నీ కూడా స్త్రీలు ఏమి చేసినా కూడా ఎక్కువగా స్త్రీకి కుజు దోషం ఉన్నవాళ్ళు కొంచెం కనబడుతూ ఉంటారు. కాబట్టి ఆ కుజు దోషం పోవడానికి, మాంగళ్యం నిలబడడానికి, సత్సంతానం కలగడానికి మనం ఈ చేసే శ్రావణ మంగళవారాలు కానీ, శ్రావణ శుక్రవారాలు కానీ పేరంటారు. అందుకని వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా కాళ్ళకు పసుపు రాసి మనం లక్ష్మీదేవిగా భావించి మనం వాయనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతే కదమ్మా. అంతేగాని రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఇక్కడ ఎలా ఉంటుందంటే పిండి కొద్దే రొట్టె అని, ఎవరి సంపాదన బట్టి వాళ్ళు. ఇప్పుడు ఎలా అవుతుందంటే అదేదో పులిని చూసి నక్క వాత పెట్టుకుందాం కదా అని పక్క వాళ్ళు అలా చేస్తున్నారు. మనం చేయకపోతే మనకి ప్రెస్టేజ్ తగ్గిపోతుందేమో, ఇవ్వకపోతే అదేమైనా దాని ఆనవాయితీ కింద చేసి పడేశారు. రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఆనవాయితీ కింద చేసి పడేశారు. ఇది వరకు ఏమీ లేవు. ఇది వరకు ఇంచక పళ్ళల్లో ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి మనకి ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నారు, అవునా? మరి ఇదివరకు పండు తాంబూలం అంటే ఎలా ఇచ్చేవారు? ఓ పళ్ళల్లో పోసి శనగలు, పండు, తాంబూలం పెట్టి తమలపాకుల యొక్క చివర్లు అవతల ముత్తైదు వైపుకి వచ్చేటట్టుగా పెట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? ఆ తమలపాకు అందులో ఎలా ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, దాంట్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. అంటే ఇచ్చే విధానం కూడా మారిపోయింది. తాంబూలం ఇచ్చే విధానం కూడా మారిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలియక చేస్తున్న పొరపాట్లు చాలా ఉన్నాయి. అప్పుడు ఇలాంటి తెలిసి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుని ఏది ఎంతవరకు ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏ పూజకి ఏది తెలుసుకోవాలని తెలుసుకుంటే ఆ యొక్క చేసిన వ్రతం యొక్క ఫలితం అనేది మనం సంపూర్ణంగా పొందడం అనేది ఉంటుంది. అంతేగాని ఫోటోల కోసమో వీడియోల కోసమో చేసే ఫలితాలు మనకి రావు. అలాగే అమ్మ, అసలు వరలక్ష్మి వ్రతం యొక్క ఆంతర్యం ఏంటి, అలాగే ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారికి, అసలు వాయినం ఎలా ఇవ్వాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.